దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి ప్రభు మనకి 2024 సంవత్సరం 9వ నెల అంత కాపుదలు ఇచ్చాడు. కావున దేవునికి ఘనత మహిమ ప్రభావం చెల్లిన గాక. ఈ 10వ నెలలో మనం అడుగు పెడుతున్నాం. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావం కలిగిన గాక. చక్కగా పాటలు పాడి స్తుతి ఆరాధన నడిపించిన బిడ్డలందరినీ దేవుడు దీవించిన గాక. గత ఆదివారం మనము ఒక భాగాన్ని ఒక సబ్జెక్టు మనం మాట్లాడుకున్నాం. మరి మోసే నిమిత్తము ఏమిటంటే పాజిటివ్ ట్రైట్స్ అన్ని అంటే సంకుల లక్షణాల నిమిత్తం మనం మాట్లాడుకున్న సమయం లేనందున 3 అంశాలు మాట్లాడుకున్నాం. మొదటి అంశం ఏంటంటే వినయము, ఆయనలో ఉన్న గుణ లక్షణాల్లో వినయము మరియు ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వసనీయత, మూడోదిగా ఒబీడియన్స్ విధేయత. ఈరోజు 4 నుండి మనం కొనసాగిద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతమైన యేసయ్య, నీకు వందనాలు తండ్రి. మరొకసారి మీరు మాకు ఇచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు అయినా. అయ్యా, యోగ్యత లేని వాడిని అయినప్పటికీ కూడా మీరు అపారమైన ప్రేమతో నింపిన విధానికి నీకు స్తోత్రం. సమయాన్ని ప్రభునైనా నీ యొక్క లేఖన భాగాలను బోధిస్తుండగా నీ అభిషేకం నాపై కుమరించండి. నీ ఆత్మ నన్ను తాకమనికి వచ్చినాను. వినంటకు అందరికీ చక్కటి ఆరోగ్యము, జ్ఞానము, ఆలోచన దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. మూడోదిగా మన విధేయత నిమిత్తం విన్నాము. ఈరోజు 4వదిగా ఏమిటంటే ఆ యొక్క మోసేలో ఉన్న లక్షణాల్లో కరేజ్ అంటే ధైర్యము అని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఏమన్నామంటే హ్యూమిలిటీ అంటే వినయం గురించి మనం విన్నాం. వినయం ఆయనలో ఏమన్నదండి? వినయము. రెండోదిగా విశ్వసనీయత, మూడోదిగా విధేయత, 4వదిగా కరేజ్ అంటే ధైర్యము. మోసే నెత్తివాడు అయినప్పటికీ కూడా ఆయనలోని దేవుడు ఆయన సపోర్ట్ చేసిన వల్ల, ఆయన ప్రేరేపించిన వల్ల ఆయన దేవుడులు మనం చూసినట్లయితే ఆయన వర్ధిల్లుతున్న సమయంలో దేవుడు మనం చూసినట్లయితే మోసేలో ఉన్న 4 యొక్క లక్షణాలు ఎటువంటిదంటే ధైర్యం అని మనం చూస్తూ ఉన్నాం, కరేజ్ అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది కరేజ్ లేని వారుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఆ ధైర్యం లేని వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైనా మనం ప్రార్థన ఇచ్చామనుకో, అబ్బాయి పాస్టర్ గారండి మాకు రాదని చాలా మంది చేయలు ఊపుతూ ఉంటారు. అవునంటారు కదా? చెప్పండి. కొంతమంది ఉన్నారు అలాగని చాలామంది అంటలేదు. కానీ అయితే మనలో ఇక్కడ మోసేలో మనం ఏం కనిపిస్తుందంటే ఆ యొక్క కరేజ్ అంటే ధైర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నెత్తవాడైనా కూడా మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన బలపరిచినట్లుగాను ఆయనకు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 4వ దేవుని వాక్యం అంటా ఉంది కరేజ్ అని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13 నుంచి చదవండి. అయితే చదవడం 13 వచ్చిన నుంచి. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ చూడడు. యెహోవా నీ పక్షమున. ఎవరి పక్షనట? ఏముందమ్మా? ఎవరి పక్షాన యుద్ధం చేస్తారట? చదవండమ్మా. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పును. ఒకసారి చాలా ఇక్కడ మన సమయం లేదు కాబట్టి ఇక్కడ 13 నుండి 20 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కరేజ్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ధైర్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చూడండి, ఇక్కడ మన గనక 14వ అధ్యాయంలో కనుక మనం చూసినట్టయితే అక్కడ 5 నుండి మనం చూసినట్టయితే ఐగుప్తులో ఉన్న రాజులు మనం చూసినట్టయితే అక్కడ రథములతోనూ లేకపోతే గుర్రాలతో ప్రేమను తెరిపెట్టరా అక్కడ వాళ్ళు మరి అక్కడ తరిమినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మోసే అంటున్న మాట ఏమనగా అందుకు మోసే భయపడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నాడు? ఎవరి మీద నమ్మకం పెట్టాడైనా? దేవుని యందు కదా. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరియు ఎన్నడూ చూడడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయు మీరు ఊరకకై ఉండవలనని ప్రజలతో చెప్పును. ఎవరు యుద్ధం చేస్తాడట? మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. యుద్ధం ఎవరిదట? యెహోవాదే. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమనగా, ఈ కరేజ్ అన్న మాటకి ధైర్యము. ఏంటట? ధైర్యము. ఒకవేళ నువ్వు ఏ పనిలో అడుగు పెట్టినా, నువ్వు ఏ యొక్క విషయంలో ముందుకు వెళ్ళా, ఏ యొక్క పనిలో నువ్వు ఆలోచన పడినా కూడా నువ్వు పడకుండా ధైర్యం కలిగి ముందుకు వెళ్ళట్లే, దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఆయన లేఖన భాగంలో తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, ఎంతో మంది ఆయన తరిమినప్పుడు దేవుడు ఆయన వెనకాల ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా హస్తం ఆయనపై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా కొన్నిసార్లు జారిపోతూ ఉంటాం, కొన్నిసార్లు భయపడిపోతూ ఉంటాం, ఏదైనా వచ్చిందంటే పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏమనగా, ధైర్యం కలిగి ఉండమని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా మీకు రక్షణ, యుద్ధము చేయు, మీరు ఊరకే ఉండవలనే ప్రజలతో చెప్పునని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎవరు యుద్ధం చేస్తాడట? దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడని మన దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విధవరాలే కావచ్చు, ఈరోజు అనాథలే కావచ్చు, ఈరోజు మీరు పేదవాళ్ళే కావచ్చు, ఎవరు లేకపోయినా కూడా మీకు దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగి ధైర్యం కలిగి ఉంటే గనక మీ జీవితంలో గొప్ప అభివృద్ధిని కలుగజేస్తాడని దేవుడు మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనం కనుక మనం చూసినట్లయితే చదవండి ఒకసారి. 15వ వచనంలో ఏముంది? అంతలో యెహోవా మోషేతో, నువ్వు ఎలా నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోయిడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. చూడండి, ఇక్కడ ఏముంది? దేవుడు ఏమంటున్నాడట? చూడండి ఏమంటున్నాడు దేవుడు. అంతలో యెహోవా మోషేతో, నువ్వు ఎలా నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పును. అంటే సాగిపోవుడి, ఎందుకు నాకు మొర పెడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, సాగిపోండి అని దేవుడు అక్కడ ఏం చేసినట్టు సిగ్నల్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమ దేని బిడ్డ, నీవు నేను కూడా మనం చూసినట్లయితే మోసే నెత్తివాడైనా కూడా కొన్ని వేల మందిని కొన్న జనాలు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క కరేజ్ నీలో ఉండాలి, దేవుని యొక్క ధైర్యం నీలో ఉండాలి, ఏ విషయమైనా కూడా ధైర్యం ఉండాలి. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మొర్ర పెట్టుచున్నావు, నువ్వు ఎలా నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. 16లో ఏముంది అక్కడ? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్ర వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూడండి మోసేతో దేవుడు మొదటిగా ఏమన్నాడు? అయ్యా నేను నెత్తువాడిని, అయ్యా నేను పనికిరాను ఇశ్రాయేల్ ప్రజలు తీసుకురావడానికి అంటే దేవుడు అన్నాడు, నేను నీతో ఉన్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇలా చాలా మంది అనుకుంటారు, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, ఇదిగో నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నన్ను అధైర్యంగా ఉన్నాను అనుకోవచ్చు. కానీ మోసే యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, మోసే యొక్క ఆయన వీక్నెస్ చూసినట్లయితే, ఇదిగో దేవుడు ఆయన ఎంతో బలపరచడానికి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ధైర్యంగా ఉండుడి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ పక్షాన్ని ఎవరునంటే యెహోవా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సో దేవుడు అంటున్న మాట ఏమనగా, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ దేవుడి వల్ల సాధ్యమైందా అసాధ్యమైందా? దేవుడి వల్ల సాధ్యమైంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఒక మంచి పాట ఉంటుంది కదా, ఏంటంటే ఆరిన నేల మీద దేవుడు చేసేట స్తోత్రం శుద్ధి స్తోత్రము. మంచి పాట అండి. మా విశాఖపట్నంలో ఆ యొక్క బైబిల్ కళాశాల ఉన్నప్పుడు చక్కగా పోయి పాట పాడేవాడి. ఆ పాట కొంచెం చరణాలు మర్చిపోండొచ్చు, కానీ ఆరిన చక్కటి పాటలు, ఆ యొక్క యూసిఎం పాట చక్కటి పాట, మంచి పాట. ఆరిన మీద దేవుడు అంటే ఏం చేశాట? ఆరిన ప్రజల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఈరోజు చాలా మంది అవిశ్వాసులు వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు చాలా మంది అవిశ్వాసం అధైర్యాలు పడతా ఉంటారు. నేను చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు నీకు ఏ రోగం వచ్చినా పర్వాలేదు, నువ్వు ధైర్యం కోల్పోకుండా ఉండండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా మంది ఏదైనా ఒక చిన్న రోగం వచ్చిందనుకో, అయ్యో నా బ్రతుకు ఎలాగైపోయింది, నా జీవితం ఎంతే అనుకుంటా ఉంటారు. కాదు, నువ్వు ఎవరు నమ్ముతున్నావు అంటే దయ్యాన్ని నమ్మట్లేదు, కానీ సజీవుడని యేసయ్యని నమ్ముతున్నావు. దేవుని స్తోత్రం కలిగిన గాక.
నువ్వు దేవుడి మీద ఆధార కలిగి ఉంటే నీలో ఉన్న అధైర్యం తీసివేసి దేవుడు ధైర్యమైన జీవితం ఇస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క జీవితం మనం చూసినట్లయితే మోసే జీవితం మనం చూసినట్లయితే ధైర్యం మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో ఏం కనిపిస్తున్నట? ధైర్యాన్ని కనిపిస్తూ ఉంది. ఈరోజు నీకు ధైర్యం లేకపోతే ఈ మోసే ద్వారా దేవుడికి ధైర్యం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. 17వ వచనం చదవండి దయచేసి త్వరగా. ఇదిగో నేనే ఐగుప్తులలో హృదయములలో కఠిన పరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను మహిమ తెచ్చుకొందును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నుంచి అతన్ని ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠిన పరచుదును, వారు వీరిన తరుముదురు. చూడండి, వారు తరుమరు లేదా? తరుమారు కదా. దేవుని వాక్యం అంటే వారు వీరిని తరుముదురు. నేను ఫరో వల్ల అతన్ని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రథములను నాకు మహిమ తెచ్చుకుందును. 18లో ఏముందమ్మా? నేను ఫరో వలనను అతని రథన వలములను అతని మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవాని ఐగుప్తులను తెలుసుకొందునని. 19వ వచనం ఏముందమ్మా? అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకగా పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభమును వారి ఎదుట ఉండిపోయి వారి వెనుకగా నిలిచెను. చివరిగా 20వ వచనం ఏముంది? అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వలికించిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన సమీపింపలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అంటా ఉన్నది. ఈరోజు మనం కనుక చూసినట్లయితే దేవుడు అంటున్న మాట, ఈ మోసే యొక్క సన్నుకుల లక్షణములో 4వ లక్షణం ఏంటంటే ఆయనలో ఉన్న ధైర్యాన్ని దేవుడు చూశాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏం చూశాడంటే దేవుడు ధైర్యాన్ని చూశాడు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది కదా, యెహోవా మీ రక్షణ. 14వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి చదవండి మరొకసారి. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకగా ఉండవలనని ప్రజలతో చెప్పును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి దేవుడు ఈ రోజు మనం చూసినట్లయితే ఎంతమంది తరుమును వచ్చినా, ఎంతమంది ఆయన ఎటాక్ చేసినా దేవుని సన్నిధిలో దేవుడు అంటున్న మాట ఏమనగా మీరు ఊరకకే ఉండవలని ప్రజలతో చెప్పును. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈరోజు ప్రేమ దేని బిడ్డ, ఈరోజు చెప్పిన మాట ఏమనగా నీకు ఏ సమస్య వస్తే సరే నువ్వు అదే పడవద్దు, కానీ ధైర్యం కలిగి ముందుకు వెళ్ళిపో. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది భర్త లేని వారు కావచ్చు, ఎంతో మంది ఇదిగో భర్త లేని వారిని, మరి స్త్రీలుగా ఉన్న వారిని ఎంతో మంది అవమానపరచొచ్చేమో, కానీ దేవుడు అంటున్న మాట ఏమనగా ధైర్య పడకుండా ధైర్యంగా ఉండు, నేను నీ పక్షాన ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రేమ బిడ్డలరా, ఈరోజు దేవుడు ఆరిన నేల మీద ప్రజలు నడిపించారంటే తమ సొంత ధైర్యం కాదు, కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏ పనులు అయినా అడుగు పెట్టినప్పుడైనా దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 5వది కనుక మనం చూసినట్లయితే ఈ మోసేలో ఉన్న సంకుల లక్షణంలో 5వ లక్షణం ఎటువంటిదంటే లీడర్షిప్, అంటే నాయకత్వము. నాయకత్వము. ఆయన ఏముందట? లీడర్షిప్, నాయకత్వం మనం చూస్తూ ఉన్నాం.
ఈరోజు చాలా మంది నాయకత్వం పదం తీసుకుంటా ఉంటారు. మరలో నన్ను ఎవరిని దూషించట్లేదు, కానీ ఇక్కడ నాయకత్వం గురించి మనం ఆలోచించినట్లయితే మోసే నత్తువాడైనా కూడా మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట ఏమనగా, నేను నీకు తోడే ఉన్నా, నువ్వు భయపడకు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రేమ దేవుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందిని అక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని, ఆ ఐగుప్తులో ఉన్న ప్రజల్ని ఇక్కడ రప్పించడానికి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నాయకత్వం చాలా మంది వహిస్తూ ఉంటారు. అయితే నాయకత్వాన్ని ఏ విధంగా మనం నడిపించాలి, ఏ విధంగా ప్రజలు నడిపించాలి అని ఈరోజు మోసే ద్వారా మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈ మోసేలో ఉన్న 5వ లక్షణం ఏంటంటే నాయకత్వం, అంటే లీడర్షిప్ అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగి గాక. మన దేశంలో మనం చూసినట్లయితే కొంతమందికి ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చినప్పుడైనా, లేకపోతే సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక్కసారి కానీ బాగా చేస్తే మనం మళ్ళీ ఏం చేస్తామండి, ఓట్లు వేస్తూ ఉంటాం కదా. ఒకవేళ బాగా చేయకపోతే ఏం చేస్తామండి, మళ్ళీ ప్రజలే ఓటైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనము ఆ నాయకత్వము మోసేలో ఎటువంటిదని మనం చూస్తూ ఉన్నాం, లీడర్షిప్ అని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండంలో కనుక మనం చూసినట్లయితే 18వ అధ్యాయం చదవండి దయచేసి. 18వ అధ్యాయము 13 నుంచి చదవండి దయచేసి. 18వ అధ్యాయము 13 వచనం నుంచి చదవండి. 13 వచనం నుంచి. మర్నాడు మోసే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే యొద్ద నిలిచి ఉండిరి. ఒక్క నిమిషం అమ్మ. 5వదిగా ఏంటి నేర్చుకుంటున్నామంటే మోసే నిమిత్తము చెప్పండి ఒకసారి. అంత కూడా నాయకత్వం అంటే లీడర్షిప్, నాయకత్వం నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడ ఏమనంటే, మర్నాడు మోసే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే యొద్ద నిలిచి ఉండిరి. చాలా మంది నాయకత్వం పోషించినప్పుడు కొంతమంది ఆ న్యాయం తీర్చినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలోనే. కానీ ఇక్కడ మోసే మాట విని ఎప్పటి వరకు ఉన్నారట, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే యొద్ద నిలిచి ఉండిరి. నెక్స్ట్ 14 ఏముందమ్మా, మోసే ప్రజలకు చేసినదంతయు మామ చూచి, నీవు ఈ ప్రజల చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండిన ఎలా అడగగా, మోసే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి ఎంత మంచి నాయకత్వం అండి. ఇక్కడ చూడ మా వంట ఉన్నాడు. ఏమిటంటే చూడు, మోసే ప్రజలకు చేసేదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయిచు ఉన్న ఈ పని ఏమిటి? అప్పుడు ఏముంది అక్కడ, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరినీ యొద్ద నిలిచి ఉన్న ఎలా అని అడుగగా. 15 వచనం ఏమంటే, మోసే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదేరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఈరోజు దేవుడు ఈ మోసే గారి నిమిత్తం ఏమంటామంటే నాయకత్వం నిమిత్తం మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి నాయకత్వం అండి? చక్కటి నాయకత్వం అండి. కదండి, ఆ దినాలు మన అందరికీ తెలుసు కదా, ఆ ప్రజలంతా కూడా తిరుగుబాటు చేశారండి. ఎవరిపై అండి? ఈ నాయకత్వం వధిస్తున్న మోసే గారి పైన రాళ్ళు రూగారు, అనేకమైన మాటలు తిట్టారు. మేము చక్కగా ఉండేవారు, మమ్మల్ని తీసుకొచ్చామని అనేకమైన మాటలు అన్నట్టుగా మనం చూస్తాము. ఎన్నో మార్లు వాళ్ళని శ్రద్ధ చెప్పేవారు, బాబు ఎలాగ ఉండండి అలాగ ఉండండి చెప్పడా కూడా వాళ్ళు వినేకారు. అటువంటి నాయకత్వం నుండి దేవుడు చక్కటి ఆ ప్రదేశం తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. నాయకత్వం, అటువంటి నాయకత్వం మనం వధించాలి. ఈరోజు నీకు ఏ పోస్ట్ ఇచ్చినా కూడా, నీకు ఏ నాయకత్వం ఇచ్చినా, ఆ చిన్నదైనా పెద్దదైనా కూడా ఈ దేవుని కుమారుల వాళ్ళే. ఇదిగో మోసే ఏ విధంగా చేశాడో అటువంటి జీవితాన్ని కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కొన్ని సంఘాలు ఉంటాయండి, మరొక కాదు కానీ కొన్ని పెద్ద పెద్ద సంఘాలు. నేను పెద్ద పెద్ద సంఘాలు చేసి వచ్చాను కాబట్టి బ్యాప్టిస్ట్ సంఘాలు, ఆ సంఘాలు ఏం కావాలంటే విశ్వాసాలు ఎలాగైనా పర్వాలేదు కానీ పోస్టులు మాత్రం కావాలి. దేవుని స్తోత్రం కలిగి గాక. ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తేనే వస్తాను, సెక్రటరీ పోస్ట్ ఇస్తేనే వస్తాను,
ప్రేమ ఇటువంటి పోస్టుల గురించి ఆశపడే వాళ్ళు చాలా సంఘాలు మనం చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద సంఘాలు. కానీ అక్కడ ఏం లేదు, రక్షణ లేదు, మార్పు లేదు. కానీ సరైన నడిపింపు లేని వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నాయకత్వం ఎలాగ వదిలించారంటే, ఈరోజు మోసే గారు ఏ విధంగా కష్టాల్లో, కన్నీరులో, అవమానంలో, ఎంతమే జనము చీకొట్టినా, రాళ్ళు రువ్వునా కూడా ఆ యొక్క మోసే గారు ఏ విధంగా నాయకత్వం వధించాడు, అటువంటి జీవితం నువ్వు కూడా కలిగి ఉండాలని దేవుడు నీకు నాకు ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. 16వ వచనం కనుక మనం చూసేటట్టే, వారికి యాచము ఏదైనాను కలిగిన ఎడల నా యుద్ధకు వచ్చేదేరు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, నాయకుడు యొక్క లక్షణాలు ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా బాధ కలిగితే కానీ ఎవరి దగ్గరికి వెళ్తారని చెప్పడం మాట చెప్పండి, నాయకుడి దగ్గరికి వెళ్తారు. ఈరోజు మన సమస్య వచ్చిందనుకో, మన సంఘం కట్టుకోవాలి, లేకపోతే ఒక బిల్డింగ్ లేపాలి, ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా. ఉదాహరణగా మనం చూసేటైతే ఒక ఎమ్మెల్యే దగ్గరకు, లేకపోతే అయ్యా మేము ఎలా కట్టుకోవాలని అనుకుంటా ఉంటాం కదా. అంతే మన బాధను మనం చెప్పుకుంటా ఉంటాం. నాయకుడి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజల యొక్క కష్టాన్ని తీర్చేవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మోసేలో కూడా మనం అటువంటి క్వాలిటీస్ మనం చూస్తూ ఉన్నాం. మోసే ఎప్పుడు కూడా నాయకత్వాన్ని విడిచిపెట్టి ప్రజలకు మోసం చేసేది ఎక్కడ దాఖలాలు కనపడలేదు. ప్రేమ జరిపినరా ఈరోజు మోసే లాంటి యొక్క నాయకత్వాన్ని మీరు వర్తించని దేవుడు తెలియపరుస్తారు. అందుకే మోసే వారికి యాచం చదవం ఒకసారి, యాచము ఏదైనా కలిగిన ఎడల నా యుద్ధకు వచ్చేదేరు, నేను వారి విషయమును న్యాయము తీర్చి దేవుని కట్టడాలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు నాయకత్వం ఎలాగైపోయిందంటే, రాజకీయ నాయకత్వం ఈడికాడ పొల్ల పెడతారు, ఆడికాడ పొల్ల పెడతారు, అటువంటి నాయకత్వం మనం చూసాం. కానీ దేవుని యొక్క నాయకత్వం ఎటువంటి, మోసే నాయకత్వం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునే వారు కానీ, దేవుని యొక్క భక్తులు కానీ, దేవుని యొక్క విశ్వాసం నడిపించినట్టుగా మనం చూస్తాం. అటువంటి నాయకత్వం ఈరోజు మోసే గారు వర్తిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ తెలియపరుస్తూ ఉంది ఏంటంటే, నా యొద్దకి వచ్చేదేరు మీరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుడి కట్టడాలను, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏముంది అక్కడమ్మా? దేవుడి కట్టడాలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పును. 17 ఏముంది? అందుకే మోసే మామా అతడితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. 18 ఏముందమ్మా? నీవును